వేములపల్లి గ్రామంలో డాక్టర్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు వచ్చిన సందర్భంగా వేములపల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు కోలాటాలతో ఆయనకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. వేములపల్లి గ్రామ పెద్దలు అధ్యక్షులు సైదులు గారికి, మండల అధ్యక్షులు భట్టనాయక్ గారికి, అదేవిధంగా మండల నాయకులు సంపడ రామగౌడ్ గారికి, అదేవిధంగా లింగారెడ్డి గారికి, గురుపాలరెడ్డి గారికి, హరికృష్ణ గారికి, అదేవిధంగా నిన్ననే ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి సోదరుడు ఆవుల సురేష్ గారికి, సర్పంచ్గా దోనకొండ గట్టిగా సర్పంచ్తో వారికి, అదేవిధంగా వారికి సహకరించిన సోమన్న గారికి, మిగతా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ స్థానిక మరి నాయకుడు మాజీ సర్పంచ్ పర్సన్న గారికి, అదేవిధంగా రాజేష్ రెడ్డి గారికి, ప్రసన్న గారికి, మా లింగన్న మా సందు లింగన్న గారికి, మల్లారెడ్డి పెద్దలు మెదారెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకు, మా అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. అమ్మలారా రాని వాళ్ళకు కూడా అవి అందిస్తాం. అదేవిధంగా అమ్మలారా ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడు ఆత్మగౌరవంగా ఉండాలని ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. మరి రేవంత్ అన్న ఈ గ్రామానికి దాదాపు 19 మందికి ఇల్లు, దాదాపు 95 లక్షల మరి డబ్బులతో మీకు ఇల్లు కట్టించి మీ సొంత జాగాలో ఇల్లు కట్టుకునే అదృష్టాన్ని కల్పించినాం. గతంలో ఇల్లు ఏమైనా ఒక్కటి ఇవ్వలేదు, గతంలో ఒక ఉద్యోగం ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదు, ఏది ఇవ్వకుండానే లక్షల కోట్లు కొల్లగొడితే ఈరోజు ఇవన్నీ ఈ గ్రామానికి దాదాపుగా 5,35,00,000 కేవలం 2 సంవత్సరాల్లో మీకు ఇవ్వడం జరిగింది. కేవలం 2 సంవత్సరాల్లోనే 5,40,00,000 రూపాయలతో 35 లక్షల రూపాయలతో మీకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా నిర్వహించే విధంగా, ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలు, సోలార్ పవర్ ప్రాజెక్టులు, అదేవిధంగా పెట్రోల్ బంకులు మహిళా గ్రూపుల ద్వారా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమం రాష్ట్రంలో. మరి విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు అందరినీ కాపాడుకునే ప్రభుత్వంగా ఇక ఒకటి అమలారా మీరందరూ నన్ను గెలిపించి భారీ మెజార్టీతో మొదటిసారి మీరు నన్ను అసెంబ్లీ పంపిస్తే నన్ను మరి ప్రభుత్వ విప్పుగా డిప్యూటీ స్పీకర్గా కూడా అవకాశం ఇచ్చింది. మరి గెలిచినాక కూడా డిప్యూటీ స్పీకర్ అయినా కానీ ముందున్నట్టే ఉండగా మరి మారినా ఇక మీరు వాళ్ళేమో 10 సంవత్సరాల్లో దోపిడీ చేసి మనం 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తాం. మా ఆడపడుతులు, మా అక్కలు మీరు ఒక్కొక్కరు 10 ఓట్ల బాధ్యత తీసుకోండి. పేదవాడు మురుగంటి గుమ్మడివేలి రవి పేదవాడు, ఒక దళిత కుటుంబంలో పుట్టినవాడు, ఇనానిమస్ మా పర్సన్ వచ్చిండు ఒకసారి నా దగ్గరికి, అన్నా ఇనానిమస్ చేయండి అన్న, ఎవరు గెలిచినప్పుడు ఏం సంపాదించుకునేది ఉండదు, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల్ని మీకు చేరవేయడం కోసమే సర్పంచ్ తప్ప సర్పంచ్ పాత రోజుల్లో సంపాదించడం ఏమి ఉండదు. కాబట్టి ఇనానిమస్ చేసుకోండి. దళిత బిడ్డలు ఖర్చు పెట్టుకోవద్దు. పైసా బిడ్డ పెళ్లి కోసము